నల్గొండ జిల్లా కేంద్రంలో రోజు కూడా చలి పెరిగిపోతున్న క్రమంలో కూడా చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనుక ముఖ్యంగా ఆ చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి ఆ చిన్నపిల్లల వైద్య నిపుణులు గుమ్మి శ్రీకాంత్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే చలికాలం వస్తున్న క్రమంలో రోజు కూడా చలి పెరిగిపోతున్న పరిస్థితులు ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నల్గొండ ప్రస్తుతం చలి బాగా తీవ్రత పెరుగుతోంది. దీని మూలంగా ఏంటంటే పిల్లల్లో ఫస్ట్ ఏంటంటే కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ వర్షాకాలం నుంచి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అవి కొంచెం ఫ్లేర్ అప్ అవుతూ ఉన్నాయి. రెండోది ఈ చలి తీవ్రత వల్ల ఆస్తమా అంటే చిన్నపిల్లలు బ్రాంకిలైటిస్ అంటే ఒక నిమ్మది బ్రాంకిలైటిస్ అనే జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. సో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోమని చెప్పాలి తల్లిదండ్రులని. అండ్ కొంచెం ఫ్యాన్ అనేది ఆపేయడం, చల్లగాలికి తిప్పకుండా ఉండడం చూడాలి. అండ్ దుస్తులు కూడా స్వెటర్స్, మంకీ క్యాప్స్, సాక్స్, గ్లవ్ వేసి పిల్లల్ని వెచ్చగా ఉండేటట్టు చూడమని చెప్పాలి. అండ్ వీలైనంత వరకు ప్రయాణాలు అలాంటివి చేయకుండా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితి వస్తే కనుక కొంచెం ఎండ ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో అలాంటి టైంలో ప్రయాణాలు చేయాల్సిన అట్లాంటి అవకాశం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్ తిప్పడం, లేట్ నైట్స్ తిప్పడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఈ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పిల్లలు సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కూడా ఈ నిమ్ము అని వస్తుంది సార్. ఈ నిమ్ము దేనివల్ల వస్తుంది సార్? మీ దగ్గరికి వచ్చే చిన్నపిల్లలకు అలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం ఉన్న ఎక్కువరికి వైరల్ న్యూమోనియాస్ ఉంటాయి. వైరల్ న్యూమోనియాస్ అంటే ఈ కామన్గా వర్షాకాలంలో, చలికాలంలో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ వైరల్ న్యూమోనియాస్ ఎక్కువగా వస్తున్నాయి ప్రస్తుతము. వీటి ఏంటంటే జాగ్రత్తలు ముఖ్యంగా ఉండాలి. బయట ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. ఎక్కువ చల్లగాలికి అలా తిప్పకుండా ఉండాలి. ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ వర్క్ పోవడం, ఆక్సిజన్ అవసరం పడడం, అడ్మిట్ చేయాల్సిన అవసరం రాకముందే జాగ్రత్తగా ఉంటే ఏమీ కాదు పిల్లలకి. సో వైరల్ న్యూమోనియాస్ వస్తున్నాయి కానీ ఏం కాదు, భయపడాల్సిన పని లేదు. అండ్ మరీ ముఖ్యంగా అంటే కొంచెం ఆస్తమా ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి ఈ చలికాలంలో. ఉబ్బసం అనేది అంటే చల్లగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం అలాంటి వాటి వల్ల ఆస్తమా ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది. సో ఆస్తమా ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ చిన్నపిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా డాక్టర్లు మీరు ఇచ్చే సూచనలు ఏముంటాయి సార్? ఈ సీజన్లో ఏం లేదు. ఎప్పుడైనా కూడా వీలైనంత వరకు హోమ్ మేడ్ ఫుడ్, ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసినటువంటి వంటకాలు, వేడివేడిగా ఉన్నటువంటి వంటకాలు ఇవ్వడం ఎప్పుడే కూడా మంచిది. అవుట్ సైడ్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ మానేయాలి. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలామందికి ఏంటంటే ఈ హోటల్ ఫుడ్ బాగా అలవాటైంది. సో ఆర్డర్ చేసుకోవడం, స్విగ్గీస్లో, జొమాటోలో ఆర్డర్ చేసుకోవడం, హోటల్లో తెప్పించుకొని తినడం, ఈ ఫుడ్ మానేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య బాగా చూస్తున్న విషయం ఏంటంటే పేరెంట్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పిల్లలకి ₹5, ₹10 కురుకురేలని అవన్నీ కొనిస్తూ ఉన్నారు. ఈ ప్యాక్డ్ ఫుడ్ ఎప్పటికి కూడా మంచిది కాదు. అంటే వాళ్ళు 6 months to 1 year అలా స్టోర్డ్ ప్యాకెట్లో ఉంటుంది ఫుడ్. అండ్ ₹5కి ఇస్తారండి కురుకురే చిన్న ప్యాకెట్. ₹5 వర్త్ ఏముంటుంది? ఈ కాలంలో గుడ్డు కూడా ₹7, ₹7-8. అలాంటిది ₹5 ప్యాకెట్లో, రంగురంగుల ప్యాకెట్లో దాని క్వాలిటీ ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి పేరెంట్స్ కూడా. కొన్ని ₹2 కూడా వస్తున్న ప్యాకెట్లు ఉన్నాయి. సో ఇలాంటి ఈ ప్యాక్డ్ ఫుడ్ దయచేసి పిల్లలకి మాత్రం దూరంగా ఉంచండి తల్లిదండ్రులు. మీకు అంతగా పిల్లలకి పెట్టాలనుకుంటే ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. రెండోది ఫ్రూట్స్ ఇవ్వండి. ఫ్రూట్స్ ఇవ్వడానికి నానా రకాలు ఆలోచిస్తారు. ఎగ్స్ ఇవ్వండి, డైలీ ఒక ఎగ్ ఇవ్వండి, పిల్లలకు మంచిది. ఫ్రూట్స్ ఇవ్వండి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వండి, చాలా మంచిది. అంటే కాటుక టైప్లో పెడతారు సార్. అవి మొత్తం కూడా దానికి సంబంధించిన ఏది కెమికల్తో తయారైన దానివల్ల పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం? యాక్చువల్లీ కొన్ని చిన్నపిల్లలు, పసిపిల్లల విషయంలో ఎస్పెషల్లీ కాటుకలు పెట్టడం కానీ, చెవుల్లో నూనెలు వేయడం, బొడ్డు మీద నూనెలు వేయడం, లేదా బొడ్డు మీద ఈ పౌడర్స్ వేస్తుంటారు. సో ఇలాంటివన్నీ మంచి పద్ధతులు కాదు. వీటి వల్ల ఏంటంటే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ముఖ్యంగా నూనెలు వేస్తుంటారు చెవులలో. వాటి వల్ల ఏమవుతుంది? చెవులో ఇన్ఫెక్షన్ వచ్చి చెవులో చీము వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? వినికిడి దెబ్బతింటుంది. అండ్ రెండోది కళ్ళ కాటుకలు పెట్టడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి, మంచివి కాదు. సో అందుకే చెప్తాం పిల్లలకి ఏవి పెట్టకూడదు, తల్లి పాలు తప్ప ఏమి ఇవ్వకూడదు. అంతగా మరీ ఉంటే తలకి కొబ్బరి నూనె పెట్టొచ్చు పిల్లలకి, ఇంకేం పెట్టొద్దు. పౌడర్స్ అసలు పసిపిల్లలకి పౌడర్ అసలు వేయకూడదు. అంత ఈ చలికాలం ఉంటే కొంచెం మాయిశ్చరైజింగ్ లోషన్ పెట్టొచ్చు. ఏదైనా కొంచెం మంచి కంపెనీ మాయిశ్చరైజింగ్ లోషన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఏవంటి సోప్స్ కూడా చాలామంది ఏంటంటే రెగ్యులర్ సోప్స్ వాడేస్తుంటారు. చిన్న పిల్లలకి బేబీ సోప్స్ వాడాలి. ఎందుకంటే వాళ్ళకి అసిడిక్ సోప్స్, ఆల్కలైన్ సోప్స్ ఇట్లాంటివి వాడకూడదు. pH న్యూట్రల్ ఉన్న సోప్స్ వాడాలి ఎప్పుడు కూడా. సో
పిల్లలకి ఎంత జాగ్రత్తగా స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది, ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత మంచిది. సో మైల్డ్ మాయిశ్చరైజింగ్ లోషన్ పెట్టుకోవాలి, అది కొంచెం మంచి కంపెనీ మాయిశ్చరైజింగ్ లోషన్ వాడుకుంటే ఏం కాదు. చిన్నపిల్లలకు ఎక్కువ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా వస్తాయి, దేనివల్ల వస్తుంది కామన్గా వచ్చేది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లలు, ఎందుకంటే ముఖ్యంగా జలుబులు దగ్గులు ఎక్కువ వస్తాయి. అండ్ ఇవి ఎలా ఉంటాయంటే చిన్నపిల్లల్లో చేతులు అడ్డు పెట్టుకోవడం ఇవన్నీ తెలియదు. ఎస్పెషల్లీ స్కూల్స్లో ఒకరు జలుబు వచ్చింది అనుకోండి, తుమ్ముతూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు. సో పక్క పిల్లలు పడుతుంది, సేమ్ వాళ్ళకి అంటుకుంటుంది. సో క్లాస్లో ఒకరికి వచ్చిందంటే అందరికీ తగులుకుంటుంది. ఇది కామన్గా వస్తాయి. వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో ఉన్నట్టు ఇంకా పసిపిల్లలకి అంటిస్తూ ఉంటారు. ఇది కామన్గా జరుగుతున్నట్టు మేము అబ్జర్వ్ చేస్తుంటాం. రెండోది ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి చేతులు అడ్డు పెట్టుకోవడం తెలియదు. రెండోది అవుట్ సైడ్ ఫుడ్. ఈ అవుట్ సైడ్ ఫుడ్ వల్ల ఏంటంటే వాంతులు, విరోచన లాంటివి రావడం, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, కడుపు నొప్పులు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అవుట్ సైడ్ ఫుడ్ ఇవ్వకుండా తిన్నా కూడా పిల్లలకి కొంచెం భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టు అలవాటు చేస్తే చాలా వరకు జబ్బులను నివారించవచ్చు. ముఖ్యంగా కూడా ఇది చిన్నపిల్లల వైద్య నిపుణులు శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఏదైతే చిన్నపిల్లలను కూడా ఉదయం పూట సాయంత్రం పూట బయటికి కూడా తిప్పవద్దు. ఆ వెచ్చని ప్రాంతాలలో, వెచ్చగా ఉన్న ప్రాంతాలలో పట్టుకోబెట్టాలి. దానికి సంబంధించిన షట్టర్స్ కూడా వేసి చూసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారని కూడా డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్